అవంతిపురం గ్రామంలో అరుణుడు అనే వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా నివసించేవాడు. తన తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోయారు. అరుణుడుకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇంటి బాధ్యతలు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు అన్ని బాధ్యతలు తనే చూసుకోవాలి. అరుణుడు ఒకచోట నిరాశగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా చెట్టు దగ్గర ఒక స్వరం వినిపించింది. నీకేమైనా బాధలు ఉంటే చెప్పు అని వినిపించింది. అరుణుడు భయపడకుండా ఆ చెట్టు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఓ పిశాచం కనిపించింది. అతను తన బాధంతా తనతో చెప్పుకున్నాడు. నువ్వు చనిపోవడమే ఉత్తమమని సలహా ఇస్తుంది. అరుణుడు ఆ పిశాచ మాయలో పడి నది ఒడ్డుకు వెళ్ళి పడబోతాడు. అంతలో ఆ నది నుంచి ఒక దేవత ప్రత్యక్షమయ్యింది. నువ్వు ఇక్కడికి నీ ప్రాణాలు వదలడానికి వచ్చావు కదా. నీకు చాలా కష్టాలు ఉన్నాయి. అంతకంటే ముందు నేను నిన్ను ఒక చోటకి తీసుకుని వెళతాను. అలా అరుణుడిని ఆ దేవత వేరే ప్రదేశానికి తీసుకుని వెళుతుంది. నీ కష్టాలు తీరడానికి ఇక్కడ జీవితానికి ఉపయోగపడే రకరకాల వస్తువులు, విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక నియమం ఉంది. అది ఏంటంటే ఏదైనా 3 వస్తువులే నువ్వు ఎంచుకోవాలి. కానీ నీ దగ్గర తక్కువ సమయం ఉంది. నీకు ఏ వస్తువును తీసుకుంటే నీ జీవితానికి ఉపయోగపడుతుందో అది నువ్వు తీసుకో అని అంటుంది. అరుణుడు ఆలోచిస్తాడు తను ఏ 3 వస్తువులు తీసుకోవాలని. ఒకటేమో పెట్టె నిండా ధనం, ఒక పెట్టె నిండా నగలు, ఒక పెట్టె నిండా వజ్రాలు. తను ఏవి తీసుకోవాలో తనకు అర్థం కాలేదు. సరేనని తను వెళ్ళి ధనం ఉండే పెట్టె తీసుకోవడానికి వెళతాడు. కానీ దాన్ని ఎత్తలేకపోతాడు. తన చుట్టూ వెతుకుతాడు. ఒక సంచి కనిపిస్తుంది. దానిలో కొన్ని నగలే నింపగలుగుతాడు. దీనితో ఎలా నేను ఈ విలువైన వస్తువులు తీసుకెళ్తాను అని అనుకున్నాడు. ఎంతో ఆలోచించిన ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తను దేవత దగ్గరకు వెళ్ళి, అమ్మా, దయచేసి మీరు నాకు సహాయం చెయ్యగలరా ఈ వస్తువులను తీసుకువెళ్ళడానికి అని అడుగుతాడు. దానికి నేను నీకు దారి చూపించగలను, కానీ ఈ వస్తువులు నువ్వే తీసుకుని వెళ్ళాలి. నేను నీకు ఒక సలహా మాత్రం ఇవ్వగలను. విలువైన వస్తువులు అంటే నీకు శాశ్వతంగా ఉపయోగపడే వస్తువులు. దానితో అర్ణుడు ఆలోచించాడు. అప్పుడు తనకు ఒక చెట్టు దగ్గర ఔషధ మూలికలు కనిపించాయి. తనకు ఇవి ఉపయోగపడతాయని తీసుకున్నాడు. తర్వాత తను మొత్తం ఆ ప్రదేశం అంతా వెతకసాగాడు. తనకి కొన్ని పుస్తకాలు కనిపించాయి. తను దానిలో 2 పుస్తకాలు తీసుకున్నాడు. ఆ ప్రదేశంలో ఉండే కొన్ని వస్తువులను సమకూర్చుకుని ఒక సంచిని తయారు చేసుకున్నాడు. దానిలో కొంత ధనాన్ని, ఔషధ మూలికలు, 2 పుస్తకాలను పెట్టుకున్నాడు. అరుణుడు దేవత దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఇవిగో నేను ఈ 3 వస్తువులు తీసుకున్నాను అని అన్నాడు. అప్పుడు ఈ సంచిలో చాలా స్థలం ఉంది. ఇంకా ధనం సరిపోతుంది, వేసుకోవచ్చు కదా అంటుంది. నాకు ఇంత ధనమే చాలు. ఈ ధనంతో నా చదువు పూర్తి చేసుకుంటాను అని అన్నాడు. అలాగే కొన్ని రోజులకు ఇంటి ఖర్చుకు కూడా సరిపోతుంది. మరి ఈ ఔషధ మూలికలు ఎందుకు? నీకు మీ గ్రామం దగ్గర కూడా దొరుకుతాయి కదా. ఇక్కడ చాలా ఔషధాలు అక్కడ దొరకనివి ఉన్నాయి అని అన్నాడు. మరి ఈ 2 పుస్తకాలు ఎందుకు? ఒకటి వైద్యానికి సంబంధించిన పుస్తకం, ఇంకోటి వ్యాపారానికి సంబంధించిన పుస్తకం. ఈ పుస్తకాలతో నీకు ఏం ఉపయోగం ఉంటుంది అని దేవత అడిగింది. దానికి వైద్యానికి సంబంధించిన పుస్తకం నా చదువుకు ఉపయోగపడుతుంది. రెండవ పుస్తకం వ్యాపారం చెయ్యడానికి ఉపయోగపడుతుంది.
నా సొంత వైద్య ఆస్పత్రి పెట్టుకోదలిచాను. అందుకు నేను ఈ వ్యాపారానికి సంబంధించిన పుస్తకం తీసుకున్నాను. సరే అని దేవత మళ్ళీ నది ఒడ్డుకు తీసుకుని వెళుతుంది. మరి అరుణుడా, నువ్వు ప్రాణం తీసుకుంటావన్నావుగా, దానికేగా నువ్విందాక వచ్చావు అంటుంది. నాకు ఇప్పుడు చనిపోవాలని లేదు అంటాడు. ఏమో, మళ్ళీ నీకు అలా అనిపిస్తుందేమో. లేదు, మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యను అని దేవతకు దండం పెడతాడు. అరుణుడు, అమ్మా, నువ్వు నాకు ఎందుకు ఈ వస్తువులు తీసుకునే అవకాశం ఇచ్చావు అని సందేహాన్ని విన్నవించాడు. నువ్వు నా దగ్గర నిరాశతో వచ్చావు. నీకు అమ్మా నాన్న పోయారనే బాధలో ఉన్నావు. నీవు చెట్టు దగ్గర కనిపించిన పిశాచం నిరాశను పెంచి ప్రాణాలు తీసుకోవడానికి ప్రోత్సహించింది. నీ మనసు మార్చడానికి ప్రయత్నించాను, కానీ మధ్యలో నువ్వు దురాశకు లోనయ్యావు. ధనం మాత్రమే తీసుకోదలిచావు, కానీ నన్ను సలహా అడిగావు కాబట్టి నేను నీకు మంచి మార్గం చూపించాను. నువ్వు నా సలహాను స్వీకరించావు. నీ దురాశను వదిలి నీకు జీవనానికి ఉపయోగపడే వస్తువును తీసుకున్నావు. అర్ణుడికి జ్ఞానోదయమయ్యి, అమ్మా, నాకు ఈ వస్తువులు వద్దు అని తిరిగి ఇవ్వబోతాడు. దానికి తీసుకో, నా ఆశీర్వాదంగా స్వీకరించు. వెళ్ళి నీ తమ్ముళ్లను చెల్లిని మంచిగా చూసుకో అని అంటుంది. అరుణుడు తన వైద్య విద్యను పూర్తి చేసి వైద్య ఆస్పత్రిని ప్రారంభిస్తాడు. ఎంతో మంది అనారోగ్యాన్ని నయం చేశాడు. ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. అతి తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని ప్రజలకు అందించాడు. తన తమ్ముళ్లను చెల్లిని చదువు పూర్తి చేయిస్తాడు. అర్ణుడు నది దగ్గరికి వెళ్ళి ఒక సంచి పెట్టి దండం పెట్టి వెళ్ళిపోతుంటే అప్పుడు దేవత ప్రత్యక్షమయ్యింది. ఎందుకు ఇవి పెట్టి వెళ్తున్నావని దేవత అడిగింది. అమ్మా, అప్పుడు నాకు అవసరం కాబట్టి నేను తీసుకున్నా. ఇప్పుడు నేను తీసుకున్న ధనాన్ని, ఔషధాలను, పుస్తకాలను తిరిగి ఇస్తున్నా. మీ దయ వల్ల నాకు ప్రాణం విలువంటే ఏంటో తెలుసుకున్నా. ఒక వైద్యుడుగా ఎంతో మంది ప్రాణాన్ని కాపాడాను, కొన్నిసార్లు కాపాడలేకపోయాను. అప్పుడే నాకు అర్థమైంది, ప్రాణం వెలకట్టలేనిది అని తత్వం తెలుసుకున్నాను. అరుణుడు మిగిలిన జీవితాన్ని ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ తన జీవితాన్ని గడిపాడు. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకుల తెలుగు స్టోరీస్.